హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఎక్కడికో వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? లేదండి, ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చేసాము. ఎప్పుడు నా చేతి వంట నేనే తిని బోర్ కొట్టేసింది. అందుకు అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ మార్కాపూర్లోని నాయుడు బజార్లో ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఈ రెస్టారెంట్కి విజిట్ చేస్తాము. చూస్తున్నారు కదా డెకరేషన్ అంతా ఎలా ఉందో. దీన్ని చూస్తుంటే మూన్ లైట్ డిన్నర్కి ఏ మాత్రం తగ్గదండి. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు రెస్టారెంట్ని ఏ విధంగా డెకరేట్ చేశారో అదే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఏం తీసుకోవాలో అర్థమే కావట్లేదు. అందుకని మెనూ కార్డ్ని అయితే 2-3 సార్లు అటు ఇటు తిప్పేశారు. కానీ ఫైనల్కి వచ్చేసి చికెన్ లాలీపాప్, చికెన్ 555, బటర్ నాన్, బిర్యానీ, చికెన్ కర్రీ ఇవైతే ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. చూస్తున్నారు కదా. ఇంకా మాకు ఆర్డర్ అయితే వచ్చేస్తుందండి. ఈలోపు ప్లేట్లు ఎవరెవరో తిని నీట్గా కడుగుతారో లేదో మనకు తెలియదు కదా. అందుకని నిమ్మకాయని ఈ విధంగా ప్లేట్ పైన పిండుకొని టిష్యూ తోటి క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది అట్లా ఏమీ ఉండదు. ప్లేట్స్ కూడా బాగా నీట్గా ఉంటాయి. మేము ఎప్పుడు ఎక్కడన్నా బయట తినాలి అన్నా ఇలా నిమ్మకాయతోటి అయితే క్లీన్ చేస్తాము. ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, చికెన్ లాలీపాప్ అయితే చేసాము. చికెన్ లాలీపాప్ చాలా టేస్టీగా ఉంది. చూస్తుంటేనే నోరూరిపోతుందా మీకు? ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు కూడా అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్కి ఒకసారి విజిట్ చేసి ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో మీరు చెప్పండి. మా పిల్లలు ఆత్రంగా తిన్నాడు. మా పెద్ద అబ్బాయి పాపం నోరు కాలింది. మా చిన్న అబ్బాయి మాత్రం చాలా డీసెంట్గా తింటున్నాడండోయ్. నేనైతే అలా తినలేను. నేను ఎలా తినాలో అలాగే తినేస్తాను. డీసెంట్ మనకైతే పడవు. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ ఆర్డర్ ఏంటి, 555 అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే చికెన్ కూడా బాగా ఉడికిందండి. చాలా బాగుంది. మా వాడికి తెలియదు నేను వీడియో తీస్తున్నానని. అందుకు షాక్ అయిపోయాడు. ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతున్నాడండి. మీరు తినండి నాన్న, నేనేం చేయట్లేదు. మా పెద్దబ్బాయి చిన్నబ్బాయికి 555 వాళ్ళ ఫేవరెట్ డిష్ అండి. అది సాస్ లేకుండా అయితే ఏ ముక్క కూడా దిగదు వీళ్ళకి. సాస్ కంపల్సరీగా ఉండాలి. సాస్లో ముంచెత్తాడండి మా చిన్నోడు. వాడికి చిల్లీ సాస్ అంటే ఎక్కువ ఇష్టము టమాటో సాస్ కంటే. ఇంకా నేను కూడా టేస్ట్ అయితే చేశాను. టేస్ట్లు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. టేస్ట్ బాగుంది. ముక్క కూడా బాగా ఉడికింది. ఇక్కడ తింటుంటే ఫ్యామిలీతో మూన్లైట్ డిన్నర్ చేసిన ఫీలింగే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ మనం బిర్యానీ పట్టేద్దామా. బిర్యానీ చూసారా, పూలుగా అసలు ఎంత బాగుందో. దాని స్ట్రక్చర్ చూడండి, మెతుకు కూడా అంటుకోకుండా అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే. నేను ఇంకా ఆగలేక కలిపేశాను. చూసారు కదా, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి మీరు ఒకసారి విజిట్ చేసి కంపల్సరీగా టేస్ట్ అయితే చూడండి. ఈ ఎగ్గు పీస్ని పెట్టేసుకొని ఈ విధంగా ఒక్కొక్క ముద్ద తింటుంటే ఉంటుంది. మా పెద్దబ్బాయి నాకు పెట్టమంటే పెడుతుంటే వాడు తినట్లేదండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రము. అన్నట్టు మర్చిపోయాను, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. పిల్లలు మాత్రం బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నారు. బటర్ నాన్లోకి ఆంధ్ర చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ బాగుంది, బటర్ నాన్ కూడా బాగుంది. ఈ విధంగా అయితే మా సండే ప్రోగ్రామ్స్ అనేవి ముగిసిపోయాయండి. కాకపోతే కొంచెం టైం తీసుకున్నాము, నిదానంగా వెళ్ళి నిదానంగా వద్దాము అని. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్లో కూల్ డ్రింక్ అయితే తాగాలి కదండి, దానికోసం థమ్స్అప్ని అయితే తీసుకున్నాము. బిల్లు మాత్రం 1400 అయిందండి. మేము ఎంతో తిన్నాము కానీ 1400 అయింది బిల్లు మాత్రము. ఇంకా మేము బిల్లు ఎంత పే చేసినా నేను పిల్లలు మాత్రం రెస్టారెంట్కి వచ్చేది మాత్రం ఈ సోప్ కోసమే. మీలో కూడా ఎవరైనా రెస్టారెంట్కి ఎందుకు వెళ్తారు అంటే సోప్ కోసమని నాకు తెలుసండి, కానీ ఎవరు బయటికి చెప్పరు. సరే పిల్లలు ఇంకా తింటున్నారు కదా, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఈ విధంగా థమ్స్అప్ బాటిల్లో సోప్ గింజలు అయితే వేసేసాను. చూసారు కదా ఎలా వస్తుందో గ్యాస్ అనేది, నురుగు అనేది. ఇది పొంగుతూనే ఉందండి. మరి ఆ సోప్లో ఏముందో ఏమో తెలియదు. చూస్తున్నారు కదా కింద నుంచి నురుగు ఎలా వస్తుందో. చాలా బాగుంది ఈ ఫీలింగ్ మాత్రం. అది నురుగు అలాగే వస్తున్నప్పుడే మనము తాగేస్తుంటే ఇంకా బాగుంది. నేనైతే ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.
ఎవరికైనా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియకపోతే వీడియోలో చూస్తున్నారు కదా, అలా నా ఛానల్ ఓపెన్ చేయంగానే సబ్స్క్రైబ్ బటన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసినమ్మటే బెల్ బటన్ వస్తుంది. దాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. పైన చూస్తున్నట్టు